మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మనవి కాని సమస్యలన్నీ మనం తలపైకి తెచ్చుకుని టెన్షన్ పడ్డం ఎందుకు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు ప్రసాద్? ఆ పిల్లల గురించి. వాళ్ళు ధనుంజయ్, కమల కొడుకు పిల్లలు. ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. అనవసరమైన విషయంలో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు? ఏంటి ప్రసాద్, ఇది నాకు అనవసరమైన విషయమా? ఈ ఇంటికి మనకు సంబంధం లేనట్టు మాట్లాడుతున్నావేంటి? అది కాదు మృణాల్ని, ఇప్పుడు చూడు నీ మీద కేసు అది ఇది అంటున్నారు. ఈ విషయం మా నాన్నకి తెలిస్తే నేనేం సమాధానం చెప్పాలి? నువ్వు చేస్తుంది నాకు నచ్చట్లేదు. ఇప్పటికైనా వాళ్ళ విషయాన్ని వదిలే ప్లీజ్, నా కోసం. వదిలేలేను ప్రసాద్. ఈ ఫ్యామిలీ మన ఫ్యామిలీ కాదా? ఈ ఫ్యామిలీ సమస్యలు మన సమస్యలు కావా? ఆడపిల్ల పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్లిన తరువాత పుట్టింటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అంటే అర్థం ఉండదు ప్రసాద్. నిజమే, నేనేమీ కాదనట్లేదు. కానీ ఎవరికీ లేని పట్టింపు నీకు మాత్రమే ఎందుకు అని. మా డాడీకి ఆ పిల్లలన్నా, ఆ ఝాన్సీ అన్నా చాలా కోపం, చిరాకు. వాళ్ళు ఎప్పుడైతే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారో అప్పుడే మా డాడీ ప్రశాంతంగా ఉంటారు. అయినా నేను మా డాడీకి మాటిచ్చాను, వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాను అని. నా మాట నిలబెట్టుకోవడం కోసం నేను చాలా చేయాల్సి వస్తోంది. అలాంటి టైంలో ఇలాంటివి కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. దానికే భయపడి వెనకడిగేస్తే ఎలా? అది కాదు మృణాల్ని. ప్రసాద్, దీన్ని సాకుగా తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని మాత్రం అనుకో. నా గురించి నీకు బాగా తెలుసు. ఈ మృణాల్ని ఏదైనా అనుకుంటే అది సాధించే తీరుతుంది. కానీ ఇంకెన్నాళ్ళు ఇక్కడే ఉండాలి? ఎన్నేళ్లైనా. సుమారు ఒక 5 ఏళ్ళు, అవసరమైతే 10 ఏళ్ళు. అప్పటిదాకా నేను ఇక్కడే ఉండాలా? ఏదైనా ప్రాబ్లమా? మీ ఫ్రీడమ్ కోల్పోతున్నారా? ఫ్రీడమ్ని మించింది ఒకటి ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్. అది కోల్పోతున్నాను. అయినా ఇక్కడ నీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా. అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారు, ప్రైవసీ ఉంది, ఇంకేం కావాలి? అన్నీ ఉన్నాయి, కానీ నా అనే ఫీలింగ్ నాకు కలగట్లేదు. ఆటో ఆటో ఏంటండి ఇక్కడ? ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను. నేను మీకోసం వెయిట్ చేస్తున్నా. అదేనండి, మీరొచ్చేది స్టేషన్కేగా, నాతో పాటు వస్తారేమో అని. నో థ్యాంక్స్. నేను అడిగింది మీ థ్యాంక్స్ కాదు, మిమ్మల్ని తీసుకెళ్లాలని. పర్వాలేదు, మీరు వెళ్ళండి, నేను ఆటోలో వస్తాను. ఆటో దొరకడానికి టైం పడుతుందేమో. నేను వెయిట్ చేస్తాను. అంతేగాని నాతో రానంటారు? అదేం లేదండి. అయితే బైక్ ఎక్కండి. సారీ. ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు, కానీ కానీ బాగోదు. ఎవరికి? మీకా? నాకు కాదు, చూసేవాళ్ళకి. అంటే ఎదుటి వాళ్ళ చూపుల్ని బట్టి మీ అభిప్రాయాలు మారుతుంటాయా? అలా అని కాదండి. అయినా ఇంతకుముందు నా బైక్ ఎక్కారుగా.
అప్పుడు ఒక ఆవిడ మల్లెపూలు కూడా ఇచ్చారు. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఏంటో తేడా నేను చెప్పనా? అప్పుడు కేవలం పరిచయం మాత్రమే ఉంది. ఇప్పుడు బంధం ఉంది. ఏం బంధం? అదే బావామరదళ్ళ బంధం. మా అన్నయ్య మీ అక్కని పెళ్లి చేసుకున్నప్పుడు మీరు నాకు మరదలే కదా అయ్యేది. అయితే బైక్ ఎక్కాలని రాసుందా ఏంటి? సర్లే, మీ మీద మీకు నమ్మకం లేదన్నమాట. ఏం మాట్లాడుతున్నారు? అంతే కదా, నమ్మకం లేకే వాళ్ళెవరో చూస్తారు వీళ్ళేదో అనుకుంటారని సాకులు చెప్తున్నారు. నా మీద నాకు నమ్మకం ఉంది. నేను బైక్ ఎక్కుతాను, బట్ వన్ కండిషన్. ఏంటి? ఝాన్సీ గారు, ఝాన్సీ గారు, చెప్పండి. ఎవరైనా చూస్తే బాగోదండి. ఏం బాగోదు? అదేనండి, ఎవరైనా చూస్తే ఏదైనా అనుకుంటారు. అంటే మీరు ఎదుటి వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి మీ దారి మార్చుకుంటారా? నేను చెప్తుంది అది కాదండి. ఎవరైనా చూస్తే నాకు బైక్ రాదేమో అనుకుంటారు. అందుకే ఆడపిల్ల బైక్ తోలుతుంటే ఎద్దులా వెనక్కి కూర్చున్నాడు అనుకుంటారు. అనుకుంటే అనుకోనివ్వండి, నన్ను కాదు కదా. గౌతమ్ గారు, సరిగ్గా కూర్చోండి. ఏంటి మేడం, నా బండి మీద నాకెలా కూర్చోవాలో నేర్పిస్తున్నారా? లేదండి, సరిగ్గా కూర్చోకపోతే పడిపోతారు అని చెప్తున్నాను. ఆల్రెడీ పడిపోయానండి. ఏంటి? ఏం లేదండి, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. సడన్ బ్రేకులు వేయడాలు, స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగటాలు ఇవన్నీ చేయకండి. నేనెందుకు అలా చేస్తాను? బేసిక్గా అమ్మాయిలు వెనక్కి కూర్చుంటే అబ్బాయిలు అలానే చేస్తుంటారు కదా. అలానే అబ్బాయిలు వెనక్కి కూర్చుంటే అమ్మాయిలు కూడా అలానే చేస్తారు అనుకుంటున్నా. అమ్మాయిలు అలా చీప్ ట్రిక్స్ ఏమీ ప్లే చేయర్లేండి. కొంచెం స్పీడ్ పోనివ్వండి, మరీ ఎడ్ల బండి మీద పోయినట్టుంది. ఝాన్సీ గారు, ఝాన్సీ గారు, స్లో అండి, స్లో 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 అండి. మీరే కదా స్పీడ్ కావాలన్నారు. ఝాన్సీ గారు, నేనేదో సరదాగా అన్నానండి. వామ్మో, నేను స్టేషన్కి వెళ్తాను, హాస్పిటల్కి వెళ్తాను అర్థం కావట్లేదు. మీకు దండం పెడతాను, మీరు స్లోగానే వెళ్ళండి. పసిపిల్లాన్ని చంపేస్తారా ఏంటి? అందుకే ఎదుటి వాళ్ళ స్పీడ్ మీద వెటకారం చేయకూడదు. ఎవరు వెళ్లే స్పీడ్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఝాన్సీ గారు, ఒకటి అడుగుదాని చెప్తారా? ఏంటండి? మీరింట్లో ఉండే వాళ్ళ మీద కోపం నా మీద చూపిస్తుంటారు కదా. మీకెందుకు అలా అనిపించింది? ఏం లేదు, ఇప్పుడిద్దరం వెళ్తుంది స్టేషన్కే కదా. అవును. మీరు నా కోసం ఇంట్లో వెయిట్ చేస్తారేమో అనుకున్నాను, కానీ మీరేమో రోడ్డు మీద ఆటో కోసం వెయిట్ చేస్తున్నారు. అవునులేండి, అన్నిటికీ ఫైట్ చేయాలనుకునే వాళ్ళు నా కోసం ఎందుకు వెయిట్ చేస్తుంటారు? నేను మీకు ఎలా కనిపిస్తున్నానండి? బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు. ఏం లేదు, పదండి. ఏంటో.